గురుదేవా, నా చేతి మణిబంధం ఎక్కడో పడిపోయింది. నువ్వు నీ రక్షామణి బంధాన్ని ఎలా పోగొట్టుకున్నావు? ఎలాగైనా సరే ఆ రక్షామణి బంధాన్ని వెతకాలి. మనకి జరుగుతున్న వీటన్నిటి వెనక ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం ఉంది. ఈ సమస్యను పచ్చాలిస్ గురుదేవా మాత్రమే పరిష్కరించగలరు. తను వచ్చేసింది. తన అసంపూర్ణ ప్రేమకు, తన చనిపోయిన ప్రియుడికి అన్నిటికీ ప్రతీకారం తీర్చుకోవడానికి తను వచ్చేసింది. జాగ్రత్తగా విను. శివాని ఎక్కడుంది? ఇదిగో నా కళ్ళ ముందే మెట్ల మీద ఉంది. ఎలాగైనా ఏదో ఒక నెపంతో దాన్ని ఏదైనా గదిలో బంధించు. నీళ్ళు. సరే చిన్న బాబు, నేను చెప్తున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా బయటపడాలి? వీరిద్దరి దృష్టి ఏదైనా పని వైపు మళ్లించాలి. అప్పుడే నేను ఇక్కడ నుండి పారిపోగలను. చిన్నబాబు, ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది? తెలీదు. ఇది నాదైతే కాదు. శివాని ఎక్కడికి వెళ్ళింది? చిన్నబాబు, నీదేనేమో. అది మీ పుట్టినరోజు వచ్చింది కదా, మరి మీకు కాన్కి ఇవ్వాలి కదా. ఇది మీదే. ఫ్లయింగ్ కార్. అచ్చన్ జేమ్స్ బాండ్ లాగా. అరే, ఆ బొమ్మ బంగ్లాలోకి వెళ్ళిందేంటి? పద, ఆ కారుని తీసుకొద్దాం. వద్దు చిన్నబాబు, మామయ్య మన్ని బయటికి వెళ్ళొద్దని చెప్పారు కదా. నువ్వు ఎప్పటి నుంచి మామయ్య మాటను వింటున్నావు? నువ్వు నాలాగే అని అనుకున్నా. సరే, విన్నారు కదా, మామయ్య బయట పాములా కాపలా కాస్తున్నారు. మనం ఎలా వెళ్తాం? అటువైపే వెళ్ళాలని ఎవరు చెప్పారు? మనం ఇక్కడ నుండి వెళ్దాం. వా. ముద్దుల మేనల్లుడా, తినడానికి ఏమైనా పంపించనా? అరే వీళ్ళెక్కడా? ఆ దెయ్యాల కోపోయి వెళ్తున్నారా? కారు ఇక్కడికే వచ్చింది కదా. ఇక్కడికే వచ్చింది చిన్నబాబు. దాన్ని వెతుకురా. శివాని, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది మామయ్య, నన్ను మామయ్య పంపించారు మిమ్మల్ని చూసుకోమని. మమ్మల్ని టు టేక్ కేర్ ఆఫ్ అస్. ఈ మామయ్య. సరే శివాని, నువ్వు ఏదైనా టాయ్ కార్ చూసావా? రాజ్, దాన్ని వెతుకు. ఆ మామయ్య ఇక్కడికి రాకముందే నేను వీరిద్దరి దృష్టి మళ్లించి ఇక్కడ నుండి పారిపోవాలి. శివజంబోధి దగ్గరికి నా రక్షామణి బంధం దొరికేసింది కదా. అరే బావగారు ఫోను. ఆ బావగారు, మా ఇంక శివాని ఎక్కడుంది? బావగారు, ఆమెను బంధించి ఉంచాం. మరి పిల్లలు? బావగారు, పిల్లలు అవుట్ హౌస్ వైపు వెళ్ళిపోయారు. అవును మయాంక్, పిల్లలు బయటికి వెళ్ళకూడదని చెప్పా కదా. నేను గది బయటనే ఉండి ఒంటి కాలిపై కాపలా కాచాను. వాళ్ళు కిటికీలోంచి పారిపోయారు. ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. డైరెక్టెడే వస్తున్నా. సరే బావగారు. గాడిద. మా ముద్దుల మేనల్లుడు పారిపోయి ఉండడు. ఆ డ్రైవర్ కొడుకే వాడిని తీసుకుని పోయి ఉంటాడు. ఈ రోజు వాడిని వదిలిపెట్టను. వాడి ఎముకలు వెరగొడతాను. చిన్నబాబు, ఈ ఉయ్యాల ఎక్కడి నుండి వచ్చింది? ఈ బంగ్లాలో ఉన్న దయ్యానికి సరదాలు ఎక్కువే. భలేగా ఉంది. మన అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉన్నట్టుగా ఉంది. నిన్నక్కడ కదా పెట్టాను. నీ సంగతి తర్వాత చూస్తాను. ఈ ఉయ్యాల ఇక్కడికి ఎలా వచ్చింది? తెగు
అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్ను ఆగమని చెప్పాను కదా, కుక్కలా పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చావు. నీతో పాటు మా అమాయక మేనల్లుడిని కూడా తీసుకొచ్చావు. మావయ్య చెరకొడతావా? మావయ్య మావయ్య మామయ్య మామయ్య నాది కూడా తప్పే, మీరెందుకు కొడుతున్నారు? లేదు బాబు, నీ తప్పేవి లేదు. వీరే నేను పాడు చేస్తాడు. వీడి సంగతి చెప్తా. అరే మామయ్య మావయ్య మామయ్య నేను నాన్నమ్మకి చెప్తాను. చిన్నబాబు, ఇక్కడికి పాము ఎలా వచ్చింది? ఎవరైనా ఉన్నారా? నా మేనల్లుడిని పాము కరిచింది. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నాకేమైంది? నేను రోహిత్కి ఇలా చేశా మహాదేవా. నీ ప్రియుడు నాగార్జున పునర్జన్మెత్తాడు. నాగలోకంలోని ప్రతి సభ్యుడి శరీరంపై నీకు ఈ గుర్తు కనిపిస్తుంది. అంటే రాజే మా నాగార్జున అన్నమాట. దేవుడా, నా మేనల్లుడిని కాపాడండి. రాజ్ రోహిత్ ఉషాన్ని తీస్తున్నారు. ఒకవేళ రాజ్కి ఏమన్నా అయితే ఓ భోలే బాబా, నీకు కోటి దండాలు. నా మేనల్లుడికి స్పృహ వచ్చింది. అయితే వీడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. పద. లేనన్నా, లే, పద పద, నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. రాజ్ 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 కళ్ళు తెరువు. రాజ్ నీకేమి కాదు, నేను ఇక్కడే ఉన్నాను. లేవు రాజ్, రాజ్ కళ్ళు తెరువు. లే రాజ్, రాజ్ లేగు. రాజ్ నీకేమి కాదు. లేగు రాజ్, లే రాజ్. రాజ్ పై విషం ప్రభావం చూపలేకపోయింది. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. రాజేనా నాగార్జున? రాజ్లే. రాజ్, చిన్నబాబు, చిన్నబాబు బాగున్నారు కదా? బాగున్నారు. నువ్వు బాగున్నావా? చిన్నబాబు బాగుంటే రాజ్ కూడా బాగుంటాడు. మొత్తానికి నా నాగార్జునాన్ని కనిపెట్టాను. నీకు తెలుసా, నువ్వేనా?
వదిలే వాడిని దుర్మార్గురాల. ఈ రోజు నీ ఆట ముగిసింది. లక్ష్మణ్, నువ్వు రాజుని తీసుకుని త్వరగా ఇక్కడ నుండి వెళ్ళు. పద బాబు. నాన్న కానీ పద. శివాని ఇక్కడ. పద. నాన్న కానీ పద. ఎందుకిలా చేస్తున్నారు? నువ్వైతే ఆ గోరి బాబావి, శివ భక్తుడివి, మరే వారి నాగులపై దాడి ఎందుకు? వదలండి. వదలండి. దీని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. నాగిని శాపం ఎప్పటికీ వదలదు. నిరంజన్,
ఇకపై నువ్వు ఎప్పటికీ ఇంట్లో అడుగు పట్టలేవు. అలాగే ఈ కుటుంబాన్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేవు. దారి చూపించు మహాదేవా, ఈ చిక్కుమున్నే విప్పు. విడిపోయిన వారిని కలుపు మహాదేవా, ఈ చిక్కుమున్నే విప్పు. తొమ్మిదేళ్ళు అయిపోయాయి మహాదేవా, నేను ఎదురు చూడటం తప్ప ఏమీ చేయలేదు. ఇన్నేళ్ళు శివాని గురించి ఎలాంటి సమాచారం లేదు. నా బిడ్డను వెనక్కి తీసుకురావడానికి తనని పంపాను. ఎక్కడుంది, ఏ పరిస్థితిలో ఉంది, ఏమీ తెలియటం లేదు. ఇంకా ఎంతకాలం మహాదేవా? ఇంకా ఎన్ని పరీక్షలు? ఇక చాలు మహాదేవా, ఇక చాలు. మీరు ఈరోజు ఏదో ఒక సంకేతం ఇవ్వాల్సిందే. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. 9 ఏళ్లుగా నా నాగార్జునుడి శివాని ఆ నిర్జీవ అడవిలో బందీగా ఉంది. బయటకు రావాలని ఆమె తపన పడుతుంది. నా పిల్లలకు చాలా అన్యాయం జరిగింది. ఇది మీకు కూడా తెలుసు మహాదేవా. మీరు ఒక్క క్షణమైనా ఆమె బాధను అనుభవించి ఉంటే శివానిని విముక్తురాల్ని చెయ్యండి. ఆమె న్యాయం కోసం పోరాడుతోందని మీకు అనిపిస్తే మీరు ఆమెకు తోడుగా ఉండండి ప్రభు. ఇక అంతా మీ చేతిలో ఉంది. హర్ హర్ మహాదేవ్. ఇన్నాళ్ల తర్వాత ఆనంద్ ఠాకూర్ తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఆఫీస్ బయట నిలబడడానికి కూడా ఎవరికీ అనుమతి ఉండదు. తమ ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్. చూద్దాం ఏం ముఖ్యమైన ప్రకటన చేస్తారు. గత కొన్నేళ్లుగా ఆనంద్ ఇండస్ట్రీ ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చింది కదా. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఆనంద్ ఠాకూర్ తన కంపెనీని 1000 కోట్ల స్థాయికి తీసుకెళ్లారు. అందరికీ ఇది ఒక అద్భుతంలా అనిపిస్తోంది. నీలం, నీలం చూడు, అమ్మవారి ప్రత్యక్ష దర్శనం. నీలం త్వరగా రా. అవుట్. ఏంటి అత్తయ్య గారు? చూడు, అమ్మవారి ఆశీర్వాదం తీసుకో. అత్తయ్య గారు, నాకు అస్సలు టైం లేదు, చాలా పనులున్నాయి. మీరే ఆశీర్వదించండి. ప్లీజ్ క్యారీ ఆన్. మీనా, మీనా. అమ్మగారు, అమ్మగారు. ఓ మై గాడ్. మీనా, ఏం వేసుకున్నావు నువ్వు? ఇంట్లో పని వాళ్ళకందరికి ఒకటే యూనిఫామ్ అని నీకు తెలుసు కదా. ఆ యూనిఫామ్ ఆరలేదు అమ్మగారు. అమ్మగారు, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను మేడం అని పిలవమని? ఈ అమ్మగారు పల్లెటూరులో పిలుపులా అనిపిస్తుంది మీనా. సరే సరేలే మీనా, మనం ప్యారిస్ నుండి తెప్పించిన ఆ ఇంపార్టెడ్ హ్యాంపల్స్ అవి వచ్చేసి ఉంటాయి కదా. వాటి ప్యాకింగ్ ఇప్పుడే అవుతా ఉందా? ఇంకా అవలేదా? అవి ప్రెస్ కోసం తెచ్చాము. ఏంటి ఇప్పుడు దాన్ని ప్రెస్ చేస్తారా అమ్మగారు? మేడం. ఒరే దేవుడా, మీనా ప్రెస్ చేయను,
ప్రెస్ వాళ్ళ కోసం కావాలి, అర్థమైందా? ప్లీజ్ మీనా, నాకు ఎక్కువ టైం లేదు, త్వరగా కానివ్వు. అరే వెళ్ళు త్వరగా, నా వెనకాలే వస్తున్నావు ఎందుకు? ఓ మై గాడ్, ఈ జనాలు చిరాకు తెప్పిస్తున్నారు. చిన్న మంచిదైంది నేను ఇక్కడ చూడటం. వేణు, ఆనంద్ ఇప్పుడే వస్తారు. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు చిన్న ఏదో ఒక చేయి. నీ బావగారు నీ మీద ఫుల్ ఇంప్రెస్ అయిపోవాలి. అరే అక్క, మేము ఇన్నేళ్ళ నుండి ఇదే చేస్తున్నాం. ఆయన ఇంప్రెస్ చేయడానికే ప్రయత్నిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ, నువ్వు కేవలం ప్రయత్నిస్తూనే ఉండిపో. అక్కడ లక్ష్మణ్ వాడి ఫ్యామిలీ నీ బావగారిని ఏదో ఒక రోజు ముంచేసిపోతారు. నాకేం అర్థం కావడం లేదు, ఈ ఆనంద్ ఆ ఫ్యామిలీని ఎందుకు అంతగా నమ్ముతారు? ఆ నమ్మకం నీ మీద ఉండాలి కదా చిన్న. అవుతుందిలే, ఇదిగో చూడు, నేను చాలా మంచి స్పీచ్ రాశాను. ఈసారి బావగారు చదివితే రేపటి ప్రెస్ లో అంతా ఆయన గురించి మాట్లాడతారు. ఆయన ఫుల్ ఇంప్రెస్ అయిపోతారు. చూడు, నువ్వు ఈ స్పీచ్ నీ దగ్గరే ఉంచుకో, ఆనంద్కి మాత్రం చూపించకో. ఆయన వచ్చేసినట్టున్నారు.